ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. CGL కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ అవ్వడం అయితే జరిగిందనమాట. సో ఎవ్రీ ఇయర్ లో బాగానే మనకి ఇయర్ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ యొక్క SSC CGL కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో నేను మీకు వీడియోలో క్లియర్ కట్ అయితే చెప్తాను. సో దీనికి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే డిగ్రీ అండి. ఎవరైతే డిగ్రీ క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి డేట్స్ కనుక చూసుకున్నట్లయితే ముందుగా దీనికి 9వ డేట్ నుంచి అయితే అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది, ఇక జూన్ 9 నుంచి. అదేవిధంగా జూలై 4వ డేట్ వరకు మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దాంతోపాటు ఏదైనా మిస్టేక్ చేస్తే కనుక తర్వాత కూడా దాన్ని రెక్టిఫై చేసుకొని కూడా మనకు జూలైలో 9వ డేట్ నుంచి 11వ డేట్ వరకు అవకాశాన్ని కూడా ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి CBT1 అంటే టైర్ 1 ఎగ్జామ్ కనుక చూసుకున్నట్లయితే 13 ఆగస్ట్ నుంచి 30 ఆగస్ట్ వరకు అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా టైర్ 2 కూడా డిసెంబర్లో కండక్ట్ చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది. సో మీరు ఫస్ట్ నోటిఫికేషన్ గురించి అయితే పూర్తిగా తెలుసుకోండి. ఈ యొక్క అఫీషియల్ PDF వచ్చేసి నేను టెలిగ్రామ్లో పెట్టాను. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. మీరు ఒక్కసారి అక్కడ క్లిక్ చేసి టెలిగ్రామ్లోకి వెళ్ళి అయితే చూసుకోండి. ఇలా రకరకాల పోస్టులు ఉంటాయి. అది ఏ డిపార్ట్మెంట్లో ఉంటుంది, అది దేనికి సంబంధించి, దానికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ ఏంటి అని చెప్పేసి మొత్తం ఉంటుంది. సో ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అని చెప్పేసి క్లియర్ కట్గా మీకైతే చెప్తాను. ఇది వచ్చేసి మీకు అఫీషియల్ వెబ్సైట్ అనమాట. SSCకి సంబంధించి మీరు గూగుల్ క్రోమ్లో ssc.gov.in సెర్చ్ చేసినా కూడా మీకు అయితే వస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, లాగిన్ రిజిస్టర్ మీద క్లిక్ అయితే చేయండి. మీరు ఇక్కడ క్లిక్ చేయండి. దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ నెంబరు అదేవిధంగా మీ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చాని బాక్స్ లో ఎంటర్ చేసేసి డైరెక్ట్ మీరు లాగిన్ మీద క్లిక్ అయితే చేయండి. మీరు ఒకవేళ మొదటిసారి ఈ యొక్క SSCలో మీరు అప్లై చేస్తే కనుక మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఈ రిజిస్ట్రేషన్ తర్వాత ఏ విధంగా అప్లై చేసుకోవాలో మళ్ళీ లాగిన్ నేను ఇదే వీడియోలో మీకు చూపిస్తాను. సో ఇదే వీడియోలో మీకు క్లియర్ కట్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది చూడండి. ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో ఇక్కడ రిజిస్టర్ నవ్ ఉంది కదా, ఈ యొక్క రిజిస్టర్ నవ్ మీద క్లిక్ అయితే చేయండి. మీరు ఇక్కడ క్లిక్ చేయని దీనికి సంబంధించినటువంటి పేజ్ ఈ రకంగా అయితే వస్తుందన్నమాట. మీరు కొంచెం కిందికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అని చెప్పేసి ఉంటుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డూ యూ హ్యావ్ ఆధార్ అని చెప్పేసి అయితే ఫస్ట్ అడుగుతుంది. ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయాలి. ఆధార్ లేకపోతే అక్కడ నో మీద క్లిక్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి మిగతా డాక్యుమెంట్స్ ఏదైనా ఒకటి మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అందరూ కూడా ఆధార్ని మస్ట్ అండ్ షుడ్ గా పెట్టండి. ఆధార్ని మాత్రమే మీరు అప్డేట్ చేయాలి. ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ కూడా మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఈ బాక్స్ లో టిక్ మార్క్ పెట్టండి. బాక్స్ లో టిక్ మార్క్ పెట్టేసిన తర్వాత ఇక్కడ సెండ్ OTP అని చెప్పేసి అయితే వస్తుంది. సో నెక్స్ట్ మీకు OTP అయితే వస్తుంది అనమాట. వచ్చినటువంటి OTPని బాక్స్ లో ఎంటర్ చేసేసి డైరెక్ట్ గా మీరు వెరిఫై మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. వెరిఫై OTP మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. సో ఆధార్ నెంబర్ వెరిఫై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అడుగుతుంది. 10th క్లాస్ మెంబర్లో మీ పేరు ఎట్లుంటుందో సేమ్ టైం అట్లనే ఇవ్వండి. ఇక్కడ కూడా వెరిఫై దగ్గర కూడా మీ పేరు అయితే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి డూ హ్యావ్ చేంజ్ అని అడుగుతుంది. దీన్ని ఇలానే ఉంచండి, దీన్ని ఏం చేయకండి. నెక్స్ట్ వచ్చేసి జెండర్ అండి, మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే ఇచ్చండి. ఇక్కడ వెరిఫై దగ్గర కూడా మీకు జెండర్ ఇచ్చండి. సో నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ మీద ఇక్కడ క్యాలెండర్ కనిపిస్తుంది కదా, క్యాలెండర్ మీద క్లిక్ చేసేసి ఫస్ట్ మీకు ఇక్కడ ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇయర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీ యొక్క మంత్ని సెలెక్ట్ చేసుకోండి. మంత్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క డేట్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. సేమ్ టు సేమ్ ఇలానే కింద కూడా సేమ్ అలానే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ రాయండి. 10th క్లాస్ మెమోలో ఉన్న విధంగానే సేమ్ టు సేమ్ మరొకసారి ఇక్కడ ఫాదర్ నేము, నెక్స్ట్ మదర్ నేము, నెక్స్ట్ ఇక్కడ కూడా మదర్ నేమ్ అయితే రాసేయండి. యాజ్ పర్ 10th క్లాస్ మెమో ప్రకారమే ఒక్క లెటర్ కూడా మిస్టేక్ లేకుండా అయితే అన్ని జాగ్రత్తగా అయితే రాసేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి 10th క్లాస్ సంబంధించినటువంటి బోర్డు ఏంది అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ మీ బోర్డుని సెలెక్ట్ చేసుకోండి. ఏపీ వాళ్ళైతే కనుక ఏపీకి సంబంధించింది, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణకు సంబంధించింది అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఏపీ వాళ్ళైతే కనుక ఇక్కడ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏపీ అని చెప్పేసి అయితే ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ తెలంగాణ వాళ్ళైతే కనుక ఇక్కడ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెరిఫై దగ్గర కూడా సేమ్ టు సేమ్ అలానే సెలెక్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీ రూల్ నెంబర్ అన్నమాట. రూల్ నెంబర్ అంటే మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబరు. ఇక్కడ కూడా మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ని అయితే రాసేయండి. ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు అని చెప్పేసి ఆ ఇయర్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ కూడా ఇయర్ని కూడా సెలెక్ట్ అయితే చేసుకోండి. అంటే మీ 10th క్లాస్ మీరు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు అని చెప్పేసి ఆ ఇయర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ క్వాలిఫికేషన్. సో ఇక్కడ మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంది? మీరు ఓన్లీ 10th క్లాసే కంప్లీట్ చేశారా, లేదా మీరు ఇంటర్ కంప్లీట్ చేశారా, లేదా మీరు డిప్లొమా కానీ గ్రాడ్యుయేషన్ కానీ దేని కంప్లీట్ చేస్తే దాన్ని అయితే ఇవ్వండి. ఓకేనా. ఒకవేళ మీరు డిగ్రీ కంప్లీట్ అయిందని చెప్పేసి ఇస్తే కనుక డిగ్రీకి సంబంధించినటువంటి పోస్టులకు కూడా మీరు ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి హైయెస్ట్ క్వాలిఫికేషన్ దగ్గర కూడా హైయెస్ట్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అలానే ఇచ్చేసేయండి దాని కింద కూడా. నెక్స్ట్ వచ్చేసి మీకు మొబైల్ నెంబర్ అనమాట. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. అదేవిధంగా ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి. సో వీటికి OTP కూడా వస్తుంది, జాగ్రత్తగా ఇవ్వాలి, మిస్టేక్స్ మాత్రం చేయొద్దు. సో వర్కింగ్లో ఉన్న ఇవ్వండి. ఈమెయిల్ కూడా వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ని మాత్రమే ఇవ్వండి. సో అవి రాసిన తర్వాత ఈ రకంగా సెండ్ OTP అని చెప్పేసి అయితే వస్తుందన్నమాట.
ఈ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆ నెంబర్కి అయితే ఒక ఓటీపీ అయితే వస్తుంది. వచ్చినటువంటి ఓటీపీని ఈ బాక్స్లో అయితే ఎంటర్ అయితే చేయండి. ఎంటర్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు వ్యాలిడేట్ అని చెప్పేసి కనిపిస్తుంది. వ్యాలిడేట్ మీద క్లిక్ చేశారంటే వెరిఫై అయితే అయిపోతుంది అనమాట. సేమ్ ఇట్లనే ఈమెయిల్ ఐడి కూడా వస్తుంది. ఈమెయిల్ ఇచ్చిన తర్వాత మీ మెయిల్ని చెక్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసేసి సేమ్ టు సేమ్ వ్యాలిడేట్ మీద క్లిక్ అయితే చేయండి. ఈ రకంగా చేశారంటే మీకు సింపుల్గా అయితే అయిపోతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ అయితే చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది జనరేట్ అయితే అయిపోతుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మీకు షో అవుతుంది అనమాట. దాన్ని అయితే చూసుకోండి. తర్వాత ఇక్కడ మీరు కంటిన్యూ మీద క్లిక్ అయితే చేయండి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీకు ఈ రకంగా అయితే వస్తుంది అనమాట. మీరు ఇదివరకు ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే మీ రిజిస్టర్ ఫోన్ నెంబర్ ఏది ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్కి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మెసేజ్ వస్తుంది. అదేవిధంగా మీకు పాస్వర్డ్ కూడా వస్తుంది. వచ్చినటువంటి వాటిని ఎంటర్ చేసేసి ఈ క్యాప్షన్ ఈ బాక్స్లో ఎంటర్ చేసేసి డైరెక్ట్గా మీరు సైన్ ఇన్ మీద క్లిక్ అయితే చేయండి. సైన్ ఇన్ మీద క్లిక్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మీకు పాస్వర్డ్ని అయితే జనరేట్ చేసుకోండి అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ కొత్తగా పాస్వర్డ్ అయితే మీరు క్రియేట్ అయితే చేసుకోవాలి. అది ఎలా ఉండాలంటే మినిమం 8 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. అందులో ఒక క్యాపిటల్ ఉండాలి, స్మాల్ ఉండాలి, ఒక నెంబర్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉండాలి. సో ఈ రకంగా ఇక్కడ చూస్తున్నా చూడండి, ఈ రకంగా ఉండేటట్టయితే చూసుకోండి. ఇక్కడ న్యూ పాస్వర్డ్ దగ్గర, ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర జాగ్రత్తగా ఎంటర్ అయితే చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ క్వశ్చన్ అనమాట. ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ 1 క్వశ్చన్ 2 అని చెప్పేసి అయితే ఉంటుంది. ఏదో ఒక క్వశ్చన్ అయితే చూసుకోండి. రెండుని క్వశ్చన్ 1 క్వశ్చన్ 2 రెండు తీసుకోండి. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే కనుక మీరైతే తర్వాత రికవర్ చేసుకోనికి అయితే ఉంటుంది. క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి అంటే ఏ సిటీలో పుట్టారు, మీ యొక్క మదర్ మిడిల్ నేమ్ ఏంటి, మీ ఫేవరెట్ మూవీ ఏంటి, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించినటువంటి ఆన్సర్ అయితే మీరు ఇట్లా రాసేయండి. సో అవి 2 ఆన్సర్స్ రాసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు అడిషనల్ డీటెయిల్స్ అన్నమాట. మీ కేటగిరీని సెలెక్ట్ అయితే చేసుకోండి. మీరు ఏ కేటగిరీ అయితే అది వెరిఫై దగ్గర కూడా కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. నేషనాలిటీ దగ్గర మీ యొక్క నేషనాలిటీ అంటే ఇక్కడ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇదేంటి అంటే మీ 10th క్లాస్ మెమో మీద ఉంటుంది. మీకు ఎక్కడ మచ్చ ఉందని చెప్పేసి ఆ మచ్చను సెలెక్ట్ అయితే చేసుకోండి. అంటే పుట్టు మచ్చ ఎక్కడ ఉందని చెప్పేసి ఉంటుంది రాయండి. ఏం లేకపోతే కనుక నో మార్క్ అని చెప్పేసి రాయండి. అదేవిధంగా మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసి కింద అడుగుతుంది. అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నోనే ఉంచండి. నెక్స్ట్ వచ్చేసి మీకు అడ్రస్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ పర్మనెంట్ అడ్రస్ అదేవిధంగా మీకు కరస్పాండెంట్ అడ్రస్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ అడ్రస్ మీ విలేజ్, మీ హౌస్ నెంబర్, మీ మండలం, మీ డిస్ట్రిక్ట్, స్టేట్ రాసిన తర్వాత ఇక్కడ మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ పిన్ కోడ్ని రాయండి. అదేవిధంగా మీ పర్మనెంట్ అడ్రస్ అదేవిధంగా మీరు ప్రజెంట్ ఉంటున్నటువంటి అడ్రస్ రెండు ఒకటైతే కనుక డైరెక్ట్గా మీరు ఈ బాక్స్లో టిక్ మార్క్ పెట్టండి. బాక్స్లో టిక్ మార్క్ పెట్టగానే మీరు పైన ఇచ్చినటువంటి అడ్రస్ మొత్తం ఆటోమేటిక్లీ మీకు కింద కూడా పేస్ట్ అయితే అయిపోతుంది. ఒకవేళ 2 అడ్రస్లు వేరు అయితే కనుక నో మీద క్లిక్ చేసి మరి ప్రజెంట్ మీరు ఉంటున్నటువంటి అడ్రస్ ఏదో అదైతే రాసేసేయండి. సో అంతా జాగ్రత్తగా రాసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి డిక్లరేషన్ అన్నమాట. ఇక్కడ డిక్లరేషన్ అగ్రి మీద క్లిక్ చేసేసి మీరు ఏం చేస్తారంటే ప్రివ్యూ ఓటీఆర్ మీద క్లిక్ అయితే చేయండి. సో ఇది వరకు మీరు చేసినటువంటి డీటెయిల్స్ అన్ని మీకు అక్కడ కనిపిస్తాయి. అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా అని చెప్పేసి 1-2 సార్లు చెక్ అయితే చేసుకోండి. సో తర్వాత ఇక్కడ డిక్లేర్ అని చెప్పేసి కొట్టినా కూడా సరిపోతుంది. సో ఇక్కడ ఓకే అని చెప్పేసి క్లిక్ చేయండి. అంటే డిక్లరేషన్ అంటే నేను ఇప్పటివరకు రాసినంత కరెక్ట్ ఇచ్చాను అని చెప్పేసి అర్థం. మనం ఇప్పటివరకు చేసిన ప్రాసెస్ మొత్తం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయితే అయిపోయింది. ప్రజెంట్ మనం ఇప్పుడు అప్లికేషన్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మీకు నెక్స్ట్ వచ్చేసి ఈ రకంగా అయితే కనిపిస్తుంది. ఒకవేళ రాకపోతే కనుక మీరు మళ్ళీ లాగిన్ అయినా కూడా మీకు ఇలానే వస్తుంది. వన్స్ ఇలా చూసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ అని జాగ్రత్తగా చెక్ అయితే చేసుకోండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అదేవిధంగా ఒకటి గమనించండి, మీరు ఒకవేళ ఇదివరకు అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే కనుక మీరు ఒకవేళ ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి ఓటీఆర్ చేసుకోకపోతే కనుక మీకు అప్లికేషన్ అయితే అవ్వదండి. ఆధార్ ఓటీపీ మరి చేసినరా చేయలేరా ఒకసారి చెక్ అయితే చేసుకోండి. ఒకవేళ మీరు ఆధార్ ఓటీఆర్ చేయకపోతే కనుక ఇక్కడ అనిపిస్తున్నటువంటి వీడియో ఉంది కదా, ఈ వీడియో చూడండి. వీడియోలో మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఆధార్ ఓటీఆర్ చేసుకున్న తర్వాత మీరు అప్పుడు మళ్ళీ లాగిన్ అప్లై చేస్తే మీకు అప్లై అవుతుంది, లేకపోతే మీకు అప్లై అయితే అవ్వదు. ఒకవేళ ఆధార్ ఓటీఆర్ అయిందో లేదో కూడా ఒకసారి చెక్ అయితే చేసుకోండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు లైవ్ ఎగ్జామినేషన్లో కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు ఇక సీజీఎల్కి సంబంధించి అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఈ అప్లికేషన్లో మీరు అప్లై చేసిన అప్లికేషన్ హిస్టరీలో మీకు హిస్టరీ అయితే ఉంటుందన్నమాట. సో మీరు ఏం చేయాల్సి ఉందంటే ఇక్కడ అప్లై అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ అప్లై మీద క్లిక్ అయితే చేయండి. వన్స్ మీరు క్లిక్ చేయండి ఈ రకంగా వస్తుందన్నమాట. ఇక్కడ ఫిల్ ఫామ్ అని చెప్పేసి ఉంటుంది, దాని మీద క్లిక్ అయితే చేయండి. ఇక్కడ మీరు ఇదివరకు ఇచ్చినటువంటి మీ డీటెయిల్స్ అన్ని ఆటోమేటిక్లీ ఇక్కడ కనిపిస్తాయి. అన్ని జాగ్రత్తగా చూసుకోండి. సో ఇక్కడ మీరు లాస్ట్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ అని చెప్పేసి ఉంటుంది, నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. వన్స్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఈ రకంగా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది. ఓకే మీద క్లిక్ అయితే చేయండి. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ క్లిక్ చేయగానే సో ఇక్కడ మీకు డిగ్రీ అని చెప్పేసి అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది. దీని క్వాలిఫికేషన్ డిగ్రీ అనమాట, గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి అయితే ఉంటుంది. సో కింద కూడా అదే పెట్టేసేయండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనమాట, ఈక్యూ అంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు డిగ్రీ పాస్డ్ అప్పేరింగ్, ఒకవేళ పాస్డ్ అయితే పాస్డ్ పెట్టండి. లేదు ఇప్పుడు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ అవుతున్నట్టు కూడా మీరు పెట్టచ్చు. ఒకవేళ మీరు అప్పేరింగ్ పెడితే కనుక 2025 సంవత్సరం నాటికి కంపల్సరీ మీ యొక్క డిగ్రీ అనేది
అనేది కంప్లీట్ అయ్యేది ఉండాలంటే అప్పటి వరకన్నా కంప్లీట్ అయిపోవాలి. లేకపోతే పాస్వర్డ్ అయితే పాస్వర్డ్ అని చెప్పేసి పెట్టేసేయండి. అదేవిధంగా ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ ఇయర్ అయితే మెన్షన్ అయితే చేసేసేయండి. దాంతోపాటు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీ స్టేట్ అన్నమాట ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ అయితే చేసుకోండి. దాని తర్వాత చూసుకున్నట్లయితే మీకు యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీది కాకతీయ అయితే కాకతీయ పెట్టండి, ఇక్కడ కాకతీయ అని చెప్పేసి ఉంటుంది. లేదు నాది ఉస్మానియా యూనివర్సిటీ అనుకుంటే కూడా ఉస్మానియా యూనివర్సిటీ అని చెప్పేసి కూడా ఇక్కడ ఉంది. అది కాదు ఇంకా వేరేది అనుకున్నా కూడా మీరు చెక్ చేసుకొని మీకు ఏ యూనివర్సిటీ ఉంటే దాని అయితే పెట్టండి. అదేవిధంగా కింద చూసుకుంటే రూల్ నెంబర్ ఉంది కదా, రూల్ నెంబర్ అంటే మీ ఒక డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ని రాసేసేయండి. దాని తర్వాత చూసుకున్నట్లయితే మీకు పర్సెంటేజ్ ఎంత ఉంది, పర్సెంటేజ్ ఉంటే పర్సెంటేజ్ రాయండి. లేదు నాకు CGPA ఉంది అంటే అది కూడా రాసండి, ఏది ఉంటే రాయండి. అన్ని రాసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. అదేవిధంగా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీకు ఈ రకంగా అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఎక్స్ సర్వీస్ అని చెప్పేసి అడుగుతుంది. అయితే ఎస్ పెట్టండి, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. లేకపోతే నోనే పెట్టేసేయండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మీకు ఏజ్ రిలాక్సేషన్ అవసరమా అని చెప్పేసి అడుగుతుంది. ఒకవేళ మీకు ఏజ్ రిలాక్సేషన్ అవసరం అయితే ఎస్ పెట్టండి, లేదనుకుంటే నూనె పెట్టండి. అంటే ఇక్కడ SC ST వాళ్ళకి 5 సంవత్సరాలు, OBC వాళ్ళకి 3 సంవత్సరాలు ఇస్తారు కదా ఎక్స్ట్రాగా, దాన్ని మీరు యూటిలైజ్ చేసుకుంటే కనుక దాన్ని వాడుకుంటప్పుడు ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేసి సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. లేదు నాకు అవసరం లేదు, 5 సంవత్సరాల కంటే నాకు తక్కువే ఉంది, నేను యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదనుకుంటే అప్పుడు నూనె పెట్టేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే డూ యూ వాంట్ టు మేక్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఉంది కదా, సో దీన్ని ఎస్ పెట్టండి. సో దీనివల్ల ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. సో అంత అయిపోయిన తర్వాత ఇక్కడ 7 నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. సో నెక్స్ట్ స్టెప్ కనుక చూసుకున్నట్లయితే ఈ రకంగా అయితే వస్తుందన్నమాట. ప్రిఫరెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ 3 సెంటర్ అయితే మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ మన సదరన్ రీజియన్ కాబట్టి ఇక్కడ SR అని చెప్పేసి అయితే ఉంటుంది. ఇక్కడ SRలో మీకు దగ్గరనటువంటి సెంటర్ ఏదైతే దాన్ని పెట్టుకోండి. తెలంగాణకు సంబంధించి 3 ఉంటాయి, ఏపీకి సంబంధించి కూడా చాలా ఉంటాయి. చూసుకోండి మీ దగ్గరలో ఏది ఉంటే ఆ సెంటర్ అయితే పెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనే ఆప్షన్స్ ఇది మనం అప్పుడు స్టార్టింగ్లో అక్కడ ఎస్ పెడితే ఇవి మనకు కనిపించేది, ఇప్పుడేం కనిపించాయి. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ఫిజికల్ లిమిటేషన్స్ అని చెప్పేసి ఉంది, దీన్ని కూడా నూనె పెట్టేసేయండి. అదేవిధంగా కింద చూసుకున్నట్టయితే ఆర్ యూ ఆల్సో అప్లై ఫర్ ఇక్కడ పోస్ట్ ఒకటి ఉంటుందండి. ఇక్కడ చూడండి ఒకటి జూనియర్ స్టాటికల్ ఆఫీసరు, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఈ స్టాటికల్ ఆఫీసర్ ఇన్వెస్టిగేటర్ అని చెప్పేసి ఉంటుంది. దీనికి ఎస్పెషల్లీ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఈ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మీకు ఈ క్వాలిఫికేషన్ ఉంటే కనుక ఒకవేళ ఇంటర్లో MPC ఉండి మీరు డిగ్రీలో ఈ సబ్జెక్టులో చేస్తుంటే కనుక, లేదు ఇంకొకటి ఏంటంటే నేను ఎకనామిక్స్ చదివినాను, నేను స్టాటిక్ చదివినా అనుకుంటే మీరు అప్పుడు దీని మీద ఎస్ పెట్టండి. లేదు నేను వేరేది చదివినా అంటే నేను మామూలుగా సైన్స్ చదివినా ఇవి చదివినా అనుకుంటే నూనె పెట్టేసేయండి. స్క్రీన్ మీద చూడండి అక్కడ మీరు ఆ సబ్జెక్టులు చదివి ఉంటే పెట్టండి, లేకపోతే అవసరమైతే లేదనమాట నో పెట్టండి. అంటే ఆ 2 పోస్టులకు కాక మీరు మిగతా పోస్టులు అన్నిటికీ ఎలిజిబుల్ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు అడిగిన ఆ సబ్జెక్టులో మీరు చేస్తుంటే కనుక మీరు ఆ పోస్టులో కూడా ఎలిజిబిలిటీ అయితే అవుతారు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. సో నెక్స్ట్ స్టెప్ కనుక చూసుకున్నట్టయితే మీకు ఫోటో అదేవిధంగా సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయండి అని చెప్పేసి అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ అయితే ఉంటాయండి. ఒకటి వచ్చేసి ఫేస్ అథెంటికేషన్ పెండింగ్ అని చెప్పేసి ఉంది కదా, ఆధార్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీ యొక్క ఫోటోని అయితే మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క సిగ్నేచర్ని కూడా మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో సిగ్నేచర్ కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు క్లియర్ కట్గా చెప్పారు. కొన్ని దీనికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని కూడా జాగ్రత్తగా చూడండి. దీని సైజు కానీ ఈ రకంగా అయితే ఉండాలి. ఇలా ఉంటేనే మిమ్మల్ని అంటే మీ దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఇట్లా ఉంటే కనుక యాక్సెప్ట్ అయితే చేయరు. అదేవిధంగా ఫోటో కూడా చాలా నీట్గా ఉండాలి. ఈ రకంగా సింపుల్గా దిగితేనే ఫోటో ఉంటుంది. ఎట్లా తీసినా కూడా మీ ఫోటో అనేది రిజెక్ట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా సిగ్నేచర్ సైజ్ కనుక చూసుకున్నట్టయితే 20 KB లోపు అయితే మీ సిగ్నేచర్ సైజ్ అయితే ఉండాలి. మై SSC అని చెప్పేసి అప్లికేషన్ అయితే ఉంటుందండి. మీరు దీన్ని స్కాన్ చేసినా కూడా మీ యాప్ అయితే వస్తుంది. అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ప్లేస్టోర్లో మీకు ఇక్కడ మై SSC అని చెప్పేసి యాప్ అయితే ఉంటుందండి. సో దీన్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత మీకు దీనికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు ఇక్కడ లాగిన్ అని చెప్పేసి ఉంటుంది కదా, ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసి అయితే మీరు ఇంతకుముందు లాగిన్ అంటే సేమ్ అట్లనే లాగిన్ అయితే అవ్వండి. ఇక్కడ మీ యూజర్ నేమ్ అదేవిధంగా మీ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి ఈ క్యాప్షన్ కూడా ఇక్కడ ఎంటర్ చేసేసిన తర్వాత డైరెక్ట్గా లాగిన్ అయితే అవ్వండి. సో మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఈ రకంగా అయితే డాష్ బోర్డ్ అయితే ఏర్పడుతుంది అనమాట. సో ఇక్కడ కింద చూసుకున్నట్టయితే డాష్ బోర్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది చూసారా. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మై అప్లికేషన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది చూసారా. మై అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ పైన చూసుకున్నట్టయితే మనకు దీనికి సంబంధించి CGL కనిపిస్తుంది. ఇక్కడ కంటిన్యూ ఉంది కదా, కంటిన్యూ మీద క్లిక్ అయితే చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనం డీటెయిల్ ఇప్పటివరకు ఇచ్చిన డీటెయిల్స్ అని కనిపిస్తుంది. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. సో ఇక్కడ కూడా పక్కన సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. సేమ్ ఇక్కడ కూడా మనకు సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. 4వ స్టెప్ కూడా మీరు సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఆధార్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఇది పెండింగ్ ఉంది చూసారు, ఫేత్ అంటే అథెంటికేషన్ అని చెప్పేసి. సో మీరు దీన్ని ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ బాక్స్లో టిక్ మార్క్ పెట్టాలి. ఈ బాక్స్లో టిక్ మార్క్ పెట్టిన తర్వాత ఆధార్ ఫేస్ అథెంటికేషన్ అని చెప్పేసి దాన్ని మీరు క్లిక్ అయితే చేయండి. అక్కడ క్లిక్ చేయగానే దీనికి సంబంధించినటువంటి ఈ రకంగా వస్తుందన్నమాట.
ఇందులో ఫోటోని క్లియర్ గా తీసుకోండి. మీ ఫోటోని క్లియర్ ఈ రకంగా అనిపించాలి. దాని ఎట్లా అంటే మీ ఫేస్ చూస్తారు కదా, ఫేస్ చూస్తున్నప్పుడు మీ కనురెప్పల్ని కొట్టాలి. కనురెప్పల్ని కొట్టినప్పుడు ఆటోమేటిక్ గా తీసేసుకుంటది. సో తర్వాత మీరు ఇక్కడ కింద సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది కదా, సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. సో ఇక్కడ వెరిఫైడ్ సక్సెస్ అని చెప్పేసి అయితే వస్తుందన్నమాట. సో నెక్స్ట్ ఫోటో ఉంది కదా, ఇక్కడ క్యాప్చర్ లైవ్ ఫోటో మీద క్లిక్ చేయగానే ఇట్లా మీ ఫోటో వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ ఇక్కడ క్యాప్చర్ అనే సింబల్ కనిపిస్తుంది కదా, క్యాప్చర్ మీద క్లిక్ అయితే చేయండి. సో ఇక్కడ ఏంటంటే ఫేస్ అనేది లైట్ అనేది క్లియర్గా ఉండాలి. క్లియర్గా ఉంటేనే మీకు వస్తుంది, లేకపోతే రాదన్నమాట. సో ఇక్కడ నేను చీకటిగా ఉంది కాబట్టి రావట్లేదు. సో మంచి లైటింగ్ ఉంటే ఈ రకంగా సక్సెస్ అయితే వస్తుంది అనమాట. ఫోటో అప్లోడ్ చేసి సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఓకే మీద క్లిక్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ సిగ్నేచర్ ఉంది కదా, సిగ్నేచర్ మనం ఇక్కడ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ గా మనం అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. సో సిగ్నేచర్ చూసుకున్నట్టు సో ఈ రకంగా అప్లోడ్ చేసుకుంటే అప్లోడెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది. అప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. సో సింపుల్ ఇంతే అండి. ఫోటో అనేది, సిగ్నేచర్, అదేవిధంగా ఆధార్ అథెంటికేషన్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయినట్టు లెక్క. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో మళ్ళీ మీరు బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మై అప్లికేషన్ అని చెప్పేసి ఉంటుంది కదా, అక్కడికి పోయిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ అని చెప్పేసి ఉంటుంది. మీరు ఇదివరకు అప్లికేషన్ చేసి దాన్ని కంటిన్యూ అయిపోతుంది అనమాట. అక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసి సెలెక్ట్ ఇయర్ అడుగుతుంది. ఇక్కడ ఇయర్ని సెలెక్ట్ చేసుకొని మీ కింద ఆల్రెడీ మీ సీజర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే వస్తుంది. డైరెక్ట్గా మీరు ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేశారంటే మీ పెండింగ్లో ఉన్నటువంటి ప్లేస్కి అయితే మీరు వెళ్ళిపోతారు అనమాట. సో ఇక్కడ ఓకే చేసుకుంటా వెళ్ళండి. సో నేను మీకు క్లియర్గా చెప్తున్నానండి, ఎందుకంటే మీకు మిస్టేక్ కాకుండా సింపుల్గా మీకు అయిపోవాలి అన్న ఉద్దేశంతో నేను క్లియర్గా ఎలాంటి మిస్టేక్ లేకుండా మీకు అర్థమయ్యే విధంగా ఏదో చెప్పేసిన మా నామకేవాస్ అనేది కాకుండా మీ అందరికీ అర్థం కావాలన్నట్టు క్లియర్గా చెప్తున్నా. ఇట్లా సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటా వెళ్ళారంటే మీ ఫోటో, సిగ్నేచర్ వీటి దగ్గరికి అయితే వచ్చేస్తారనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఫేస్ అథెంటికేషన్ కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా ఫోటోను కూడా మనం జాగ్రత్తగా తీసుకోవడం జరిగింది. దాంతోపాటు సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ సిగ్నేచర్ అనేది మీకు ఎట్లా ఉండాలంటే దీని హైట్ వచ్చేసి 2 సెంటీమీటర్స్ ఉండాలి, వీడితో వచ్చేసి 6 సెంటీమీటర్స్ ఉండాలి. సో ఒకవేళ మీకు సెట్ కాకపోతే, మీరు అప్లోడ్ చేసేటప్పుడు మీకు సెట్ కాకపోతే నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను, ఆ వీడియో చూడండి, అప్పుడు మీకు సింపుల్గా అయితే అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేవ్ నెక్స్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ అయితే చేసేసేయండి. సో ఈ రకంగా కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ప్రివ్యూ ఫామ్ అని చెప్పేసి అయితే వస్తుంది అనమాట. మీరు అన్ని జాగ్రత్తగా అప్లై చేశారా లేదా అని చెప్పేసి అన్ని క్లియర్గా ఉన్నాయి లేదా అన్ని జాగ్రత్తగా చూసుకోండి. అన్ని కరెక్ట్ ఉంటే కనుక లాస్ట్లో మీకు ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత డిక్లరేషన్ అని చెప్పేసి వస్తుంది. అగ్రీ మీ బాక్స్లో క్లిక్ చేసేసి ఈ క్యాప్చా అని బాక్స్లో ఎంటర్ చేసేసి డైరెక్ట్గా సబ్మిట్ మీద క్లిక్ అయితే చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ రకంగా వస్తుంది అనమాట. అప్లికేషన్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ, కంటెంట్ నాట్ వెరిఫైడ్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ ప్రింట్ మీద క్లిక్ చేశారంటే మీ అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ప్రింట్ తీసుకోవచ్చు. ఇక్కడ SC ST వాళ్ళకి ఎటువంటి ఫీ అయితే ఉండదు, మిగతా వాళ్ళకి ₹100 ఫీ ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ మీకు పేమెంట్ ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. సో మీరు అక్కడికి వెళ్ళి ₹100 పేమెంట్ చేశారంటే మీకు నెక్స్ట్ స్టెప్ ఈ రకంగా అయితే వస్తుంది. పేమెంట్ కూడా పెద్ద ముచ్చటం కాదు, ఈజీగానే ఉంటుంది. సో అది ఎట్లా ఉంటుందో ఇప్పుడు చెప్తా వినండి. సో ఇక్కడ ఎవరైతే SC ST వాళ్ళకి కాకుండా మిగతా కేటగిరీ వాళ్ళు ఉన్నారో వీరు ఇక్కడ ₹100 పేమెంట్ చేయాల్సి అయితే ఉంటుంది. SC ST వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే ఉండదు. సో ఇక్కడ SC ST వాళ్ళైతే కనుక ఇక్కడతోటి మీ యొక్క అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. అదేవిధంగా మీ యొక్క అప్లికేషన్ అయితే మీరు ప్రింట్ తీసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మేకే పేమెంట్ ఉంటుంది, మేకే పేమెంట్ మీద క్లిక్ చేయండి. ఈ రకంగా అయితే వస్తుందన్నమాట. మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ అయితే చేసుకోండి. SBIని సెలెక్ట్ చేసుకున్నా కూడా అయిపోతుంది. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇలా వస్తుంది అనమాట. మీరు సింపుల్ గా మీ పేమెంట్ అయిపోవాలనుకుంటే మీరు డైరెక్ట్ గా UPI మీద క్లిక్ అయితే చేయండి. మీకు ఈ రకంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు QR కోడ్ ని స్కాన్ చేసి కూడా మీరు ₹100 పే అయితే చేయొచ్చు. డైరెక్ట్ గా మీరు QR కోడ్ ని స్కాన్ చేసి పే అయితే చేసేయండి. మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ గా అయిపోతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇదనమాట మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి క్లియర్ గా చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే దయచేసి వీడియోని లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ A to Z సమాచారం అయితే చెప్పాను. ఇంకేదైనా డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లో మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.